తిరుపతి నగరంలో కూటమి ప్రభుత్వ పాలనలో భూ కబ్జాలు పెరిగిపోయాయి. అర్ధరాత్రి ప్రశాంతంగా నిద్రపోతున్న వారి ఇళ్లపై ఒక్కసారిగా బుల్డోజర్లు, జేసీబీలు పంపించి మరీ కూల్చివేతలు చేపట్టి ఆక్రమణలకు దిగుతున్నారు. నగరంలో జరుగుతున్న ఈ దారుణాలపై మీడియా ముందు తమ గోడు వెలబోసుకున్నారు బాధితులు. తమను పట్టించుకునేవారే కరువయ్యారని, జనసేన పార్టీ అధికారంలో ఉన్న ఏరియాలోనే తమకు, తమ బిడ్డలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో తిరుపతిలో రౌడీయిజం రాజ్యమేలుతోంది. అర్ధరాత్రి దాడులు చేసి ఇల్లు కూల్చివేసి బలవంతంగా నివాసితుల్ని బయటకు గెంటేశారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమల నగర్ 3వ క్రాస్లో ఉంటున్న 20 ఇళ్లపై 10 మంది రౌడీలు మూకుమ్మడిగా దాడి చేశారు. ముఖాలకు ముసుగులు వేసుకుని జేసీబీలతో వచ్చి ఇల్లు ధ్వంసం చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం ఆ ఏరియాలో కరెంట్ కట్ చేసి మరీ ఇల్లు కూల్చేశారు. రాత్రి 1:30 ఆ సమయంలో వచ్చి మమ్మల్ని ఇంట్లో ఉండే వాళ్ళందరినీ మిమ్మల్ని చంపుదామనేసి బయట రమ్మనేసి మారణాయుధాలతో వచ్చి మమ్మల్ని బయటకు లాగేసి మాట్లాడినారంటే మేము చంపేస్తామనేసి మమ్మల్ని భయభ్రాంతులు చేసి తోసేసినారు సార్. తోసేసినా కూడా మేము అందరూ అరిసేపటికి మళ్ళీ ఒక 20-25 మంది వచ్చినారు సార్. పోలీసు వాళ్ళకి తెలియంది ఏమి మీకు తెలిసే ఉంటుంది, మీరు మాకు న్యాయం చేయండి సార్. మీకు జేసీబీ పట్టించినాం కదా, జేసీబీ ఎవరు పంపించినారు, కూలోళ్ళు ఎవరు వచ్చినారు, 1 క్యూబ్ లాగండి, అన్ని దొరుకుతుందని విన్నవించుకున్నాం సార్. 2014లో కొనుగోలు చేసిన స్థలంలో ఒక్కసారిగా గూండాలు ముఖాలకు ముసుగులు ధరించి తమ ఇళ్లను ధ్వంసం చేశారని, ఎన్నో ఏళ్లుగా జీవనం సాగిస్తున్న స్థలంలో తమకు రక్షణ కరువైందంటున్నారు. 1:10 మారణాయుధాలతో జేసీబీ కనీసం 15 మంది గూండాలు వాళ్ళ మారణాయుధాలతో ముసుగులు వేసుకుని వచ్చి మారణహోమం సృష్టించినారు సార్. వాళ్ళ ఈయన పిల్లల్ని అయితే ఏకంగా చచ్చిపోవాల్సింది పాపం. ఇంత దారుణంగా ఈ గవర్నమెంట్లో అసలు ఏం చేస్తాం మాకేం అర్థం కావటం లేదు. మాకు రాత్రిపూట ఉండాలంటే ఆడ భయంగా ఉంది, అంత దారుణంగా ఉంది. పవన్ కళ్యాణ్ కు ఓటేసినందుకు తమలాంటి పేదల కడుపు కొడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు బాధితుడు బాలాజీ. తిరుపతిలో కబ్జారాయుళ్ల నుంచి తమను రక్షించాలని పవన్ కళ్యాణ్ కోరుతున్నారు. ఈ పేదోడి భుజం మీద మీరు ఊరేగారే, ఈ పేదోడిని మర్చిపోయిందా మీ ప్రభుత్వం? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం మీరు మర్చిపోయింది మమ్మల్ని. మేమేం చేశాం? మేము ఎవరికి ద్రోహం చేసినాం? మేము ఎవరి సొత్తుల్లోకి పోలేదయ్యా. మీ కొడుకు మా అందరినీ కాపాడే గొప్ప నేత అని నువ్వు అన్నావు కదా లోకేష్ అన్న. ఈ వీడియో నీ దాకా చేరితే మమ్మల్ని కాపాడన్నా. మేము పేదోళ్ళమన్నా, మేము ఎవరి జోలికి పోయేటోళ్ళం కాదు. పెద్దోళ్ళతో కొట్లాడే కండబలం, ఆర్థిక బలం, అధికార బలం ఏమీ లేని పేదోళ్ళమన్నా. ఈ పేదోళ్ళని కాపాడండి అన్నా. భయం వేస్తా ఉందన్నా. రాత్రి అయితే లేఅవుట్లో ఏం జరుగుతుందని నా పెళ్ళాం బిడ్డలు రాత్రి అంతా నిద్రపోలేదన్నా. కాపాడండి అన్నా. పక్కా ప్లాన్ ప్రకారం కరెంట్ కట్ చేసి ఇల్లు కూల్చే ప్రయత్నం చేశారని, పోలీసులు కూడా అంతా అయిపోయిన తర్వాత వచ్చారని ఆరోపిస్తున్నారు మరో బాధితురాలు దీప్తి. పక్కా ప్లాన్ తో కరెంట్ ఆఫ్ చేసుకొని వచ్చేస్తారు లేఅవుట్లకి. నేను వింటున్నాను, ఎందుకంటే కిటికీలో నేను విన్నాను. రే కరెంట్ ఆఫ్ చేస్తున్నారంటే ఇంకా స్టార్ట్ చేయండి అన్నాడు. కిటికీలో నేను విండో కాడ అది ఇట్లా తీసి వింటున్నాను నేను జనాలు. అప్పుడే మేము వచ్చాం బయటికి. మేమిద్దరమే వచ్చింది ఆ లేఅవుట్లకి. మా అమ్మ నేను ఫస్ట్ వచ్చాం, మళ్ళీ పిల్లలు వచ్చాడు, మళ్ళీ మా అబ్బాయి వచ్చాడు, మళ్ళీ మా హస్బెండ్ వచ్చాడు. మళ్ళీ లేఅవుట్లో ఒక 10 మంది గుమ్ముగూడారు. జేసీబీ అతను అడ్డగిస్తే అతను అసలు నిలబడట్లేదు. జేసీబీ అతను మీదకి వచ్చేసినాం. అమ్మ చంపేస్తాడని మేము పక్కకి వెళ్ళిపోయినాం. కూటమి సర్కార్లో రౌడీయిజం ఈ స్థాయిలో ఉంటుందని తాము కలలో కూడా ఊహించలేదంటున్నారు బాధితులు. జనసేన పార్టీ అధికారంలో ఉన్న ఏరియాలో బుల్డోజర్ పాలన నడుస్తోందని విమర్శించారు.